థ్యాంక్స్ టు ది ఇంటర్నెట్, థ్యాంక్స్ టు మొబైల్, థ్యాంక్స్ టు వేరియస్ అప్లికేషన్స్ లైక్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఆల్ దీస్ థింగ్స్. ఈ మధ్య నాకు ఒక వార్త తెలుసు, చంద్రబాబు గురించి మీకు తెలుసు. అది ఆ పక్కన ఉంటుంది ఒక మండలం, అక్కడ పెద్ద హై స్కూల్, 50 మంది టీచర్లు ఉంటారు. ఎందుకు పోవడానికి నాకు అర్థం కాలేదు. 4 జంటలు వాళ్ళు చదివేది 9వ తరగతి 8వ తరగతి చదువుకునేది. పిల్లలు 8వ తరగతి, పిల్ల 9వ తరగతి, పిల్ల 8వ తరగతి. 4 జంటలు గుళ్ళోకి వెళ్ళి మంగళసూత్రాలు తీసుకొని వెళ్ళి పెళ్లి చేస్తున్నారు. ఒక హై స్కూల్లో చదువుకునేటటువంటి 9వ తరగతి చదివే పిల్లాడు, ఒక ముస్లిం ఇంకో ముస్లిం, ఒక బీసీ ఇంకొక బీసీ, ఒక ఓసీ ఇంకొక బీసీ. నేను అసలు నమ్మరా, నిజమేనా అన్నా? ఎస్. తర్వాత 7 నుంచి కింద తయారయ్యాయి అదే స్కూల్లో. ఇది చూసినటువంటి ఒక మాస్టర్, సోషల్ మాస్టర్ వాడిని రూల్ ఇచ్చాడు, ఇచ్చి నీకేం పూజ కావాల్సిందిరా, చదువుకోవాలి, పెళ్లి చేసుకునే సమయం కాదు, అది ప్రేమించుకునే సమయం కూడా కాదు. ఇక మీరు పెళ్లి పెళ్లి అయిపోతున్నారు. అప్పుడు ఆయన ప్రేమించుకునే టైం వీకెండ్ ఎంతెక్క అప్పుడు ఉంది. అది అయిపోయిన తర్వాత పెళ్లి, అది అయిపోయిన తర్వాత ఉద్యోగం, అది అయిపోయిన తర్వాత మీరు పెళ్లి చేసుకోవాలి. ఆ తర్వాత ప్రేమించుకోండి, అప్పుడు ప్రేమించుకోండి, ఇప్పుడు ప్రేమ లేకరా అని అంటే వాళ్ళని చీకటికి వచ్చింది. ఈ మాస్టర్ అయితే వెళ్ళి పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇచ్చింది. నేను చెప్పేది 100 రూపాయలు విన్నాను. 50 ఆ మాస్టర్ నన్ను ముందు పెట్టుకున్నాడు, నా తొడ వెళ్ళాడు, నా డొక్కలో ఇక్కడ అన్నాడు, నా తొడ ఒప్పుకున్నాడు అని చెప్పి ఆ పిల్లలు ఎంక్వైరీ సస్పెన్షన్ చేయాలని చెప్పని డిఓ పేరు చెప్తాను నేను. పేరు అక్కడ ఎప్పుడు ఎందుకు చూస్తా ఉంటాను, ఎవరు సస్పెండ్ అవుతాడా అని చెప్పి, ఎవరు సస్పెండ్ చేద్దామా. మళ్ళీ సస్పెన్షన్ చేయడానికప్పుడు కొత్తగా కదా, సస్పెన్షన్ చేయాల్సిందంటే డబ్బుల కోసం. చాలా విచిత్రంగా ఉంది. అసలు డిఓ ఎందుకు సస్పెండ్ చేస్తారంటే సస్పెన్షన్ తీసేటంటే డబ్బులు కావాలి. సరే వాళ్ళందరూ కలిసి నా దగ్గరికి వచ్చారు. వారం జరిగిందా నా దగ్గరికి వచ్చి చాలా అన్యాయం, చాలా మంచివాడు, మా దగ్గర గొప్ప పెట్టి ఎదుగుతున్నాడు. మాకు ఏ తప్పు అన్న తోడు, దేవుడు తోడు, ఆ తోడు, ఈ తోడు అని చెప్పినాను. సార్ నేను ఫోన్ చేశాను, డిఓ ఫోన్ చేసి అతను డిప్యూటీ డిఓ మీ పేరే సరే అతను కూడా ఫోన్ చేశారు. నువ్వు రిపోర్ట్ చూపించి ఏమాక మంచి టీచరు పిల్లలు చెడిపోయారని నేను అన్నాను. పిల్లలు చెడిపోవటానికి ఈ విద్యా వ్యవస్థ కారణం, ఒక రంగా విద్యాధికారులు కూడా కారణమే, గవర్నమెంట్ కూడా కారణమే, ఈ కరికులం కారణం, ఈ మెథడ్స్ కారణం, ఎగ్జామినేషన్ కారణం, వాళ్ళుగా వ్యవస్థ ఇది కారణం. ఖచ్చితంగా అతను సస్పెండ్ చేయాలంటే అసలు మనకు నామినేట్స్ అంటే అక్కడే వస్తాయని ఎందుకు చెప్తున్నానంటే, మీకు ఇవాళ రోజు బాగలేదు. ఇప్పుడు పాట చెప్పాలంటే మన బతి ఆడిపోవాల్సి వస్తుంది. అది ధనబెడతా అరే ర్యాండర్ క్లాస్కి మీ ధనబెడతా కాసేపెట్టరా, నేను 1,00,000 రూపాయలు తీసుకున్నారా, కొంచెం న్యాయం చేయాలరా, మాకు మరి తీసుకోకుండా కావట్లేదురా, అన్నం కూడా పోవట్లేదు కదా, నేను ఉట్టుకునేలా తీసుకున్నాను అని చెప్తున్నారా, 2 రోజు తీసుకొని ఎనటం అయినా మీ ధనబెడతా అనేటటువంటి రోజులు వచ్చినాయి. పిలుగు అది ఎక్కడ చూసినా గంజాయి, ఎక్కడ చూసినా మ్యాగ్జోన్, ఎక్కడ చూసినా సిగరెట్. ఈ వ్యవస్థలో మనం ఏం ఆశిస్తాం? కానీ నాకు అనిపిస్తే అప్పుడు డీస్కూలింగ్ సొసైటీ అని నిర్మించిన ఒక పుస్తకం వేసింది మా దగ్గర. అసలు ఇట్లాంటి స్కూల్స్లో చాలా ప్రాబ్లం
అక్కడికి వెళ్ళి ఇట్లాంటి తల్లిదండ్రులు చూసేటంటే స్కూల్స్కి వెళ్ళకుండా ఉంటాను మంచిది. బెంగళూరులో అంతా ఒకరు ఏం చేశారంటే ఈ స్కూల్లో నేను చేస్తున్న మా పిల్లల్ని దేశం అంతా తిప్పుతా అదే ఎడ్యుకేషన్ అని చెప్పుకొని వాళ్ళిద్దరు పిల్లలు తీసుకొని దేశం మొత్తం తిప్పాడు. తర్వాత టెస్ట్ చేశాడంట, స్కూల్లో చదివేటటువంటి పిల్లల కంటే యాగ నాలెడ్జ్ ఎక్కువ ఉందంట. ఏది దేశం అంతా తిప్పాడో అయితే నేను కరెక్ట్ అనమాట అని చెప్పి తెలుసుకున్నాను. సో డీ స్కూల్ సొసైటీ కరెక్ట్ అనమాట. సోక్రటీస్ ఏ స్కూల్ చదివాడు, అరిస్టాటిల్ ఏ స్కూల్ చదివాడు, ప్లాటో ఏ స్కూల్ చదివాడు, వాళ్ళందరికీ మనం చదువుతాం. అవునా కదా? అందుకని మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏదో పెద్ద ఘనకార్యం మనం సాధించాల్సినటువంటి పని లేదు. రోజు పడిపోయి రోజు పాఠం చెప్తే చాలు. చాలండి, రోజు పడిపోయింది, రోజు పాఠం చెప్పండి. బాగా పాఠం చెప్పాలా, బాగా వినాలా. దీనికంటే సూత్రంగా చెప్పండి. బాగా పాఠం చెప్పాలా, బాగా వినాలా. బాగా పాఠం చెప్పడం అంటే ఏంటి, ఇది కూడా తెలియాలి. బాగా వింటమంటే ఏంటి, లిటరింగ్ అవసరం స్కిల్ అంటాం. LSW తెలుసుకుని ఉంటారు కదా. లిటరింగ్, స్పీకింగ్, రైటింగ్ అండ్ రీడింగ్. అవాళ అసలు రీడింగ్ ఏంటి, అది ఎవరు చెప్తున్నారు? రీడింగ్ 2019, 2024లో ట్యాబులు ఇచ్చారు. ట్యాబులు ఇస్తే వాళ్ళు పూర్వం చూశారు. ఏం చెప్పాలా, ఆ దరిద్ర గురించి ఏం చెప్పంటారు చెప్పండి. నేను మొన్న ఒకటి సలహా ఇచ్చి ఆ ట్యాబులు అంటే పారేసి చెత్తగొప్ప వారేనని చెప్తాను. ట్యాబ్ ఈ బాగానే చెప్పాను. పిల్లలు అంతే ఉంటాడు. ఇప్పుడు నువ్వు పిల్లలు తప్పని నేను అనుకుంటున్నా, మనం కూడా అంతే ఉండేవాళ్ళేమో ఆ వయసులో. బహుశా మనం ఆ వయసులో లేదు. అందుకని చాలా ఇంపార్టెంట్. మనం కొత్తగా వస్తున్నాయి. ఏ ఇచ్చింది ఇప్పుడే చూస్తున్నా నేను. ChatGPT ఒక 2 నిమిషాలు నేను కొత్తనాడు పోతున్నాను. ChatGPT మీకు ఉందా? ChatGPT ఇప్పుడు మనకి ఏదైనా అనుమానం వస్తే గూగుల్కి వెళ్తాం. ఇప్పుడు ఏదైనా అనుమానం వస్తే ChatGPT. అమెరికాలో ఒక అనుమానం వస్తే అతన్ని ChatGPT. దాంట్లో ఏమని చెప్పిందంటే పొరపాటున్నది, ఇది భార్య చంపేదని చెప్పి తర్వాత చచ్చిపోయింది. పంపించాడు. భార్య చెప్తే వాడు ఆత్మహత్య చేసుకున్నాడు. వెనుకనే ChatGPT చెప్పింది కాబట్టి. ChatGPT మనం గూగుల్లో ఏది కొడితే అదే కరెక్ట్. రెండోది ఏంటంటే పిల్లలు కూడాను మ్యాథ్స్ 1+1=4 అని మా టీచర్ చెప్పింది. నువ్వు 1+1=2 అంటావేంటి అని అంటారా పిల్లలు. మా టీచర్ రైట్, నువ్వు చెప్తానంటారా, నువ్వు చెప్తానంటమ్మా. ఆ టీచర్ ప్రాధాన్యత అది. నువ్వేం చెప్తా టీచర్కి అంత వాల్యూ ఉంది ఇప్పటికీ. ఇప్పుడు మన రోజు ఇన్స్టాగ్రామ్ లో చూసేటటువంటి నిజం అనుకుంటున్నాం. ఉట్టిదే ఏ సృష్టి. నిన్ను సృష్టించగలదు, నన్ను సృష్టించగలదు. చిన్న పిల్లలు చూస్తారు. జగన్మోహన్ రెడ్డి మాట్లాడే మాటలు ఒక చిన్నపిల్లాడు పొట్టాన్ని పెట్టి చూపిస్తున్నారు. చూడండి ఎలా సాధ్యం. దట్ ఈస్ ది ఇంటెలిజెన్స్. ఏంటంటే కదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైనా సృష్టిస్తుంది. ఏది 2000 సంవత్సరాల నాటిలో ఏం జరిగిందో ఇప్పుడు చూపిస్తారు. ఏది సినిమాలాగా చూపిస్తారు. ఏది అబద్ధమో ఏది నిజంలో అర్థం కానిటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఇప్పుడు రేపు నాకు భయం ఏంటంటే చెప్పు కేవలం చెప్పాలి. 2-3 గంటలు చెప్పాను, ఏమేమి చెప్తాను. నా భయం ఏంటంటే ఈ గోడంతా ఎందుకు మా లోకేష్ గారు ప్రశ్నలు BSc అంటారు, కానీ అది ఈ BScకి ఎక్కడ నింపాలని చూస్తున్నాం మనం. ఈ 16,300 అదే మహాత్మ మా లక్ష్మారెడ్డి గారు ఆయన ప్రశ్నలు BSc వస్తాయన్నాడు. నాకైతే నమ్ముకోలేదు. ఈ BScతో ఆకాయాన్ని పెట్టుకున్నాను. తర్వాత BSc రెండోమని చెప్తాను. 50 రోజులు నాకు అనుభవం ఏంటంటే ఇప్పటి వరకు మనం డిజిటల్ టీచింగ్ అన్నాం, వర్చువల్ టీచింగ్ అన్నాం, కంప్యూటర్ టీచింగ్ అన్నాం, ఇంటర్నెట్ టీచింగ్ అన్నాం, మొబైల్ టీచింగ్ అన్నాం, ఓపెన్ టీచింగ్ అన్నాం, ఆన్లైన్ ఎడ్యుకేషన్ అన్నాం. ఇప్పుడు ఏ వచ్చేసి
ఏ యూనివర్సిటీ వస్తుంది విశాఖపట్నం త్వరలో నెక్స్ట్ ఇయర్ వస్తుంది. క్వాంటమ్ టెక్నాలజీ వచ్చింది ఏ కంటే తర్వాత. ఏ వచ్చిన తర్వాత పిల్లాడు ఏం కోరుకుంటాడంటే వెరైటీ కోరుకుంటాడు. దీంతో ముగించేస్తారు. పిల్లాడు కోరుకునేదంటే వెరైటీ. మ్యాథ్స్ సార్ ఎంత వెరైటీగా చెప్తాడు అని నువ్వు గంట పాఠం చెప్తే వాడు ఏంటో నెక్స్ట్ మీడియం చెప్తారంటే ఏంటో ఇంకో మ్యాథ్స్ సార్ రావాల్సిందే. నాకు ఒక అర్థం తర్వాత ఇంకో మ్యాథ్స్ సార్ ఆ మ్యాథ్స్ సార్ వెరైటీగా ఉంటాడు. రొటేషన్ అన్నమాట. ఇప్పుడు మనకంటే ఏ బాగా చెప్తుందా ఏ కంటే మనం బాగా చెప్తామా? $1 million క్వశ్చన్. వాడి వెరైటీ కాదు, వెరైటీ ఏమో తెలుస్తారు. అందుకనే అంటా నేను మనం కూడా అప్డేట్ కావాలి. నేను 20 సంవత్సరాల క్రితం ఎట్టున్నాను ఇప్పుడు అట్టగా ఉండదని కుదరదు. మీకు మద్యపాత్ర రావాలా, డ్యాన్స్ వేయటం రావాలా, పెయింటింగ్ వేయటం రావాలా, జ్యోతులు వేయటం రావాలా, ఎగరటం రావాలా, దూకటం రావాలా, వాళ్ళెంపటి తిరగటం రావాలా, సోషల్ మీడియా ఉండాలా, వాళ్ళతో కలిగిగా ఉండాలి. అదే బోధాలా సుబ్బారావు ఒక్కడికన్నా పేరు తెలియదు ఈ రోజుల్లో టీచర్లు. వాళ్ళు రావటం, సినిమా చూడటం, పాట చెప్పడం, పోవడం. మీ క్లాసులో ఉన్నటువంటి 60 మంది పేరు మీకు తెలుసా? అదే ఆగండి ఆ మాట నేను ఇచ్చా అంటే. ఇందాక ఒక అతను వచ్చాడు ఆగండి. మా అక్కకి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు రావాలి సార్, మీరు రికమెండ్ చేశారు. అదేంటో ఇప్పుడు చెబుతుంది నేను సార్ మీకు ఎవరు లేదు సార్. ఏం చేస్తాడు అప్పుడు కదా మీరు నాకు అవసరమైన ఆయన ఇస్తాం చెప్పా నీవోకి మీరు చెప్పిన దాని లోపల ఎక్కుంటానండి ఇస్తానండి. ఒకరి అట్లాగే ఒక ఇద్దరు స్టేట్ అవార్డు కూడా ఇచ్చింది చెబితే తప్పక ఆయన కూడా ఆ సమస్య చెప్తూ. అందుకనే చివరిగా నేను చెప్పేది ఏంటంటే ఉంగుటూరు వల్ల గౌరీప్రసాద్ గారికి పేరు వచ్చిందా? గౌరీప్రసాద్ గారి వల్ల ఉంగుటూరు పేరు వచ్చిందా? నేను మీకు చెప్పండి. గౌరీప్రసాద్ గారి వల్ల ఉంగుటూరు ఎస్టీకి పేరు వచ్చిందా? ఉంగుటూరు ఎస్టీ వల్ల గౌరీప్రసాద్ గారికి పేరు వచ్చిందా? మీరు ఒకటి చెప్పండి. నేను అందుకనే అన్నా గౌరీప్రసాద్ గారి వల్లే ఉంగుటూరు ఎస్టీకి ఆ పేరు వచ్చింది ప్రకారంగా నమ్ముతున్నా. ఇప్పుడు కాదు నేను ఎప్పుడు అబ్జర్వ్ చేస్తున్నాను. ఇది రెండోసారి ఆయన కార్యక్రమం నేను రావడం. ఎందుకంటే బంగారం అన్న ఆయన ఇంటర్గెలిచి నచ్చగా గెలవాలి అన్నాడు. ఇంట గెలిచాడు కానీ నచ్చకపోవాలి. ఆయన ఆ స్థాయిలో ఉన్నటువంటి ఆయన స్టేట్ లీడర్ కావాలా, స్టేట్ అధ్యక్షుడు కావాలా, లేకపోతే ఎమ్మెల్సీ కూడా అవ్వాల్సింది. ఈ పాటికి ఎమ్మెల్సీ కావాలా రిటైర్ అయిపోయాడు. నాకు అది బాధ. ఆ స్థాయి అది ఎంత మంచిది. ఏ తప్పు చేయనటువంటి వ్యక్తి ఎవరు ఉండరు కానీ ఉన్నంతలో మంచిగా ఉండేటటువంటి వ్యక్తి గౌరీప్రసాద్ గారు అని చెప్తే నేనైతే నా కాన్సెప్ట్ నా ఫీలింగ్ సైకాలజీ చదువుకున్నాను. మా అందరూ నేను ఎక్కువ సైకాలజీ చదువుకున్నాను. మీ అందరూ ఎక్కువ పుస్తకాలు కూడా రాసే సైకాలజీ. ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఇంత ప్రమాణంగా నిర్వహిస్తున్నందుకు గౌరీప్రసాద్ గారికి మొత్తం టీంకి వచ్చినటువంటి మీకు ప్రత్యేకంగా నన్ను పిలిచినందుకు అభినందనలు తెలియజేసుకుంటూ ఎవరైతే సత్కారాలు అనుకుంటున్నారో వాళ్ళందరికీ జిల్లా అవార్డు రాకపోవచ్చు, వాళ్ళందరికీ స్టేట్ అవార్డు రావచ్చు. అసలు స్టేట్ అవార్డు జిల్లా అవార్డు వస్తే ఒక అనుమానం. నిజమైన అవార్డు తీసేవాళ్ళకి నమస్కారం.